యాదగిరిగుట్ట పట్టణంలో గత 2 రోజులుగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దళిత హక్కుల పోరాట సమితి శిక్షణ తరగతులు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు సమావేశానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారన్నారు. మిత్రపక్షాలపైన ఆధారపడి పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా ఒళ్లు వంచి పరిపాలన చేయాలని ప్రజలు తీర్పునిచ్చారన్నారు. అలాగే నీట్ పరీక్షల్లో సమగ్ర విచారణ జరిపించాలన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 15వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని అంటే 4వ తేదీనే విడుదల చేశారు. హర్యానా రాష్ట్రంలో ఒకే సెంటర్లో రాసిన 6 విద్యార్థులకు 720 ఫుల్ మార్కులు వచ్చాయి. బీహార్లో 30 లక్షలు ఒక్కో ప్రశ్న పత్రం లీకేజీ జరిగిందని చెబుతున్నారు విద్యార్థులు ఆందోళనకు సిపిఐ పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుందని, పూర్తిగా అవినీతిమయంగా పరీక్ష జరిగిందని, అందుకే నీట్ పరీక్షల మీద ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించి దోషులను కూడా శిక్షించాలని కోరుకుంటూ మళ్లీ వెంటనే నీట్ పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్సీలకు 15% ఖర్చు పెడుతున్నారు. మీరు నేను 2004 నుంచి 9 దాకా ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఉన్నప్పుడు ప్రశ్నించాను. దానికి ఏం చేయాలి? మన వాళ్ళు నిలబడి పత్రికలు వ్యక్తిగతంగా లాభపడాలి కదా. మేము ఖచ్చితంగా నిలిచి అడిగేవాళ్ళు. మన మెజార్టీ తక్కువ ఉంటుంది, వాళ్ళ మెజార్టీ ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా మెజార్టీస్ ఏదో దేనిపై అట్లా ఖర్చు పెడుతుంది. వాటి ఈ సంక్షేమ పథకాలు కూడా అనేక ప్రజల పక్షంగా ఉండే వాళ్ళ దగ్గర సంక్షేమ పథకాలు సరిగ్గా అమలయ్యేది. ప్రజల పక్షంగా లేకుండా వాడికి డబ్బులు తింటోడు, లంచం తింటోడు, లేకుంటే పట్టించుకోవడం అయితే ఆ ఏరియాలో ఆ మండలాలలో. తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక్కడ 3 రోజులుగా శిక్షణ శిబిరాలు నిర్వహించబడతా ఉన్నాయి. దానిలో భాగంగా నేను మరి ఒక పార్టీ ఆఫీసర్ మోడీ సమితికి వచ్చాను. సందర్భంగా వచ్చిన మీ అందరికీ స్వాగతం. మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి మాత్రం ప్రజలు మోడీకి ముచ్చెమటలు పట్టించారు. ఆయనకు ఓ రకంగా చెక్కు పెట్టారు. 10 ఏళ్ళు ఏకపక్ష నియంత్రితంగా మతోన్మాదం లేదా కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబించాడు. రైతు, కార్మిక, దళిత వ్యతిరేక విధానాలు అవలంబించాడు. ఆయన మాత్రం గట్టిగా ఎన్డీఏ పైన ఆధారపడి, మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వం తీసుకొచ్చినారు. మరి ఇప్పటికైనా ఒళ్ళు వంచి మరి పరిపాలన చేయాల్సిన అవసరం అని ప్రజలు చెప్పారు. దాన్ని తప్పనిసరిగా అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపున ఈ మధ్యన నీట్ పరీక్ష జరిగింది దేశానికి. ఎంత దూరం పోయినాయంటే పిల్లల బతుకులతో ఆడుకుంటాం. అందులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 15 లోపల రిజల్ట్స్ ఇస్తా అంటే 4 నాడే ప్రకటించినారు అడవుడు. అందులో చూస్తే మరి హర్యానాలో ఒకే సెంటర్లో రాసినటువంటి 6 విద్యార్థులకి 720 మార్కులు వచ్చేస్తాయి. ఫుల్ మార్కులు టోటల్ మార్కులు వచ్చేస్తాయి. ఎక్కడ రావాలి? అయితే బీహార్లోనేమో 30 లక్షలు ఒక్కొక్క ప్రశ్నపత్రం లీకేజీ జరిగిందని చెప్తారు. అంటే పూర్తిగా అవినీతిమయంగా మారిపోయినటువంటి పరిస్థితి. అందుకని నీట్ ఈ పరీక్షల మీద మళ్ళీ దాని మీద ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించి దోషులుంటే వాళ్ళు శిక్షించాలి. మళ్ళీ వెంటనే పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం, సీరియస్గా ప్రయత్నించాలని డిమాండ్ చేస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నాయని రకరకాలుగా ఇప్పటికే శ్వేతపత్రాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, తర్వాత ఫోన్ ట్యాపింగ్ల మీద, తర్వాత పవర్ ప్లాంట్ల మీద, కొనుగోళ్ల మీద అన్నిటి మీద జరుగుతూ ఉంది చర్చ. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు, ఇంకా అనేక హామీలు కూడా ఉన్నాయి. అవి అమలు చేయడానికి కొనుక్కోవాలి. ఇప్పటికే ప్రజాపాలన పేరుతో 1,20,00,000 దరఖాస్తులు వస్తే వాటిని స్క్రూటినీ చేస్తే 1,05,00,000 దరఖాస్తులు మిగిలినాయి. వాటి అన్నిటి పరిష్కారం చేయాల్సిన అవసరం. ప్రధానంగా అక్కడ ఇళ్ల స్థలాలు, పక్కా ఇల్లు, రేషన్ కార్డులు, తర్వాత ఈ మహిళలకు సంబంధించినటువంటి లోన్లు, ఇట్లాంటి ఆర్థిక సహాయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని చేయాల్సిన అవసరం ఉంటుంది. రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్పి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. జూన్ 15 లోపల కటప్ డేట్ పెట్టారు. అందుకనే తక్షణమే స్పందించి దాన్ని రుణమాఫీ చేయడానికి ఇచ్చిన మాట తప్పకుండా చేయాలి. ప్రజాపాలన అందించాలా, ప్రజా దర్బార్ నిర్వహించాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడే గత కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ప్రజలకు తెలుస్తుంది. అంటే ఆ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం